ఇదైతే గజ్వేల్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అండి. సో, గజ్వేల్‌లో ఇదే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అన్నట్టు. మనం బయట ఇంతకుముందు వీళ్ళంతా బయట అమ్ముకునేటోళ్ళు. సో, వానలు, ఎండలు పడతాయి కాబట్టి ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకొని ఇట్లా ప్లాన్ అయితే చేసింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటే ఇక్కడ జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పి. సో, మార్కెట్ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నట్టు మనకు మోర్ మెట్రో ఎట్లుంటుందో అట్లా అన్నట్టు ఇది కూడా. చూడండి అన్నీ ఇందులోనే పండ్లు, పూలు అన్నీ ఇందులోనే దొరుకుతాయి అన్నట్టు. గజ్వేల్లో మనకు ఏ పండుగ వచ్చినా కానీ సో ఇందులోకి వచ్చి తీసుకొని వెళ్తారు. పువ్వులు కానీ లేకపోతే పండ్లు లేకపోతే ఇంకేమన్నా ఐటమ్స్ కావాలి అని అనుకుంటే ఇందులోనే దొరుకుతాయి. ఏ టు జెడ్ ఉంటాయి దీంట్లో. ప్రతి ఒక్కటి పూల దగ్గర నుంచి మొదలు పెడితే చికెను, మటను ప్లస్ నాన్ వెజ్, వెజ్ కూరగాయలు అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నట్టు. సో మనం దీంట్లోకి వస్తే ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. పండగలకు ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి గజ్వేల్లో ఇక్కడనే షాపింగ్ చేసుకొని వెళ్తారు ఏది కావాలని చెప్పినా కానీ. చూడండి ఇక్కడ జనరల్ స్టోర్స్ లాంటివి అయితే ఉన్నాయి. లేడీస్ ఐటమ్స్ ఫ్యాన్సీ అవి ఇవి ఇందులో ఏం కావాలన్నా దొరుకుతాయి. బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా అవసరం ఉంటే కిచెన్లోకి ఇట్లా అన్నీ ఇందులోనే దొరుకుతాయి. ఇక్కడనే తీసుకోవచ్చు అన్నట్టు. సో బ్యాగ్స్ చిన్నపిల్లలకి ఏదైనా అవసరం ఉంటే లేడీస్ ఐటమ్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు ఇందులో. ఒకసారి చూడండి చాలా బాగుంది కదా ఇంటిగ్రేటెడ్ మార్కెట్. అన్నీ ఇందులోనే దొరుకుతాయి అన్నట్టు ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలే కాదండి, ఏదన్నా పండుగలు వస్తే సపోజ్ లైక్ వినాయక చవితి అట్లా విగ్రహాలు కూడా అమ్ముతారు అన్నట్టు ఇక్కడ. ఏమన్నా మట్టి విగ్రహాలు వినాయకుని కావాలంటే ఇక్కడ మట్టి విగ్రహం తీసుకొని కూడా పోవచ్చు అన్నమాట. చూడండి విగ్రహాలు అయితే బాగున్నాయి కదా ఇక్కడ. ఇంట్లోకి ఒకవేళ మనం వినాయకుని పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. వినాయకుని విగ్రహము కానీ పూలు ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్రెష్ పండ్లు, ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ పూలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇదైతే ఎక్వేరియం అదండి. ఫిషెస్ ఉంటాయి కదా అవి మనము ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటాం కదా, దానికి ఇక్కడ నుంచి ఫిషెస్ తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా ఫిషెస్కి ఫుడ్ కూడా దొరుకుతుంది. అట్లనే ఫిషెస్ కూడా దీంట్లోంచి తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఇంట్లో ఏదైతే ఎక్వేరియం పెట్టుకుంటామో దాంట్లోకి ఏమన్నా ఫిషెస్ కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఎక్వేరియంకి సంబంధించిన వస్తువులు కూడా మనకు దొరుకుతుంటాయి. ఇదైతే కూరగాయల షాప్ అండి. మొత్తం ఇక్కడ కూరగాయలు అయితే మామూలుగా కూరగాయలే ఇక్కడ మెయిన్ అన్నట్టు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఎక్కువ కూరగాయలకే వస్తారు. చూడండి మొత్తం కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఎప్పటికప్పుడు ఈరోజే అమ్ముతారు. పాడైనవి ఖరాబ్ అయినవి తీసేసి ఫ్రెష్ కూరగాయలు మాత్రమే అమ్ముతారు ఏ రోజుకి ఆ రోజు. చూడండి ఇందులో ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. మనం కూర్చొని అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కానీ మనం మార్కెటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి చూడడానికి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ కూడా. ఒకసారి చూడండి చుట్టూ మొత్తం చాలా బాగా కట్టించారు. పెద్దగా ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది, ఎలాంటి అసౌకర్యంగా ఉండదు. సౌకర్యంగా చాలా బాగుంటుంది. ఇదైతే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు కట్టించారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగా కట్టించారు. ఇది అయితే మనకి గజ్వేల్కి ఇది అతిపెద్ద డెవలప్మెంట్. అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇది బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. ఇదైతే బస్ స్టాండ్కి ఎదురుగా అన్నట్టు. ఇది బస్ స్టాండ్ పక్కకే. ఇదైతే నాన్ వెజ్ యొక్క రూమ్ అండి. ఇది నాన్ వెజ్కి మాత్రమే అమ్ముతారు దీంట్లో. చూడండి ఫిష్ ప్లస్ మనకి కోడి మాంసం కానీ లేకపోతే ప్రతి ఒక్కటి మేక మాంసం కానీ అన్నీ దొరుకుతాయి ఇందులో. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సండే వచ్చిందంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఇదైతే సండే రోజు మొత్తం జనాలతోని నిండిపోతుంది అన్నట్టు. ఇది ఇక్కడ కోడి మాంసం అమ్ముతారు. రైట్ సైడ్లో ఇక్కడ అయితే చేప మాంసం అమ్ముతారు. ఇది చేప మాంసం. ఇది చూడండి టోటల్గా ఇది ఇటు సైడ్ చేపలు, ఇటు సైడ్ కోడి ఇట్లా అమ్ముతారు. చేపలు కూడా అమ్ముతారు ఇటు సైడ్ కూడా.
చేప మాంసం అయితే తింటే మనకి కంటికైతే చాలా మంచిది అన్నట్టు. మొత్తం చేపలే, ఇవన్నీ చేపలే ఇవి. ఏడ చూసినా చేపలే కనిపిస్తున్నాయి మనకైతే. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం మేక మాంసం అమ్ముతారు. మేక, బోటి, మనకి ఏది కావాల్సితే అది దొరుకుతుంది ఇక్కడ. తలకాయ మాంసము ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. బ్రెయిన్ ఇవన్నీ ఇస్తారు మనకి. సండే వచ్చిందంటే మాత్రం ఇక్కడ జనాలు మామూలుగా ఉండదు, విపరీతంగా జనాలు అయితే ఉంటారు. మనకు క్యూ కట్టాల్సి వస్తుంది ఇక్కడ సండే వస్తే. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ, అప్పుడే కోసి అమ్ముతూ ఉంటారు.